సో కంచిలో బాగా ఫేమస్ కదండి బంగారుపల్లి ఇంకా వెండిపల్లి. సిమిలర్గా అలాగే ఉంది ఇక్కడ. రోజు స్నానాలు చేస్తారా? రోజు దొక్కుతూనే ఉంటాడు ఇలాగా. సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో టుడే we are at very old temple. It's a 650 years old temple called Varadaraj temple located in Varadarajaspur, తెలంగాణ. సో మన వరదరాజ్పూర్ టెంపుల్కి వచ్చాము. వరదరాజ్పూర్ అంటే యాక్చువల్గా వరదరాజ్పూర్ పెరుమాల్ కంచిలో ఉంది కదా, ఆ టెంపుల్కి సిమిలర్గా ఉంటుందన్నమాట. సో అదే టెంపుల్ బేస్ మీద కట్టారు. ఇక్కడ అలాగే ఇక్కడ బంగారుపల్లి వెండిపల్లి అక్కడ ఫేమస్ కదా, అక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా పెట్టారన్నమాట. సో ఈ టెంపుల్ యాక్చువల్లీ ఇందా చెప్పినట్టు 650 years ఓల్డ్ టెంపుల్. రీసెంట్గానే బాగా రెనోవేషన్ వర్క్ జరిగి దాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు. చిన్నజీయ స్వామి గారు వచ్చారు May 6న మళ్ళీ ప్రారంభించారన్నమాట. సో జనాలకి కొంచెం తెలియాలి కాబట్టి నా వైపు నుంచి నేను ట్రై చేస్తున్నా. సో తప్పకుండా ఈ టెంపుల్ రండి. హైదరాబాద్ నుంచి జస్ట్ 1.5 or 2 hours మీరు ఈ టెంపుల్కి వచ్చేస్తారు. చాలా దగ్గర, అంత దూరం కాదు. సో కంచిలో బాగా ఫేమస్ కదండి బంగారుపల్లి ఇంకా వెండిపల్లి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సిమిలర్గా అలాగే ఉంది ఇక్కడ. సో అదృష్టానికి మంచిది అంటారు. సో దీస్ ఆర్ సిమిలర్ టు ద గోల్డెన్ అండ్ సిల్వర్ లిజర్డ్స్ ఇన్ కంచిపురం టెంపుల్ ఇన్ తమిళనాడు. మెట్లు పెట్టారు కాబట్టి ఇంకా ఈజీగా చూపిస్తున్నా. చాలా బాగుంది కదా. బంగారుపల్లి, ఇది వెండిపల్లి. సో వరదరాజ్పూర్లో వరదరాజ స్వామి టెంపుల్కి వచ్చాము. పంతులు గారు గుడి చరిత్ర చెప్తా అన్నారు. గూడా పెరుమాళ్ళ పండిత్ అని వాళ్ళకి శనిగరం నుంచి విష్ణు కంచికి వెళ్ళారట ఆ రోజుల్లో. ఈ వరదరాజ స్వామి ఆయనకు స్వప్నంలోకి వచ్చాడు ఆ రోజుల్లో. స్వప్నం అట్లనే పట్టుకొని మళ్ళా భార్యా పిల్లని తీసుకొని విష్ణు కంచికి వెళ్ళి బతిమిలాడుకొని విగ్రహాలు తీసుకొని వస్తుంటే ఎడ్ల బండి ఇక్కడ ఆగిపోయింది ఈ అరణ్యంలో కదా. అప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాడు, ఇదేంది ఇక్కడ ఆగిపోయింది, నేను మా ఇంటి దగ్గర గుడి కట్టించుకుంటాము అంటే, మా ఫోర్ ఫాదర్స్ అప్పుడు వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళి అక్కడంతా ముస్లిమ్స్ రాజ్యం వెళ్ళాడంటే అక్కడ నవాబులు అని ఉన్నారట. వాళ్ళని తీసుకొచ్చి చూపించాడు పెరుమాళ్ళ పండితుడు. ఏంటి ఇక్కడ అంటే, నేను విగ్రహం అక్కడి నుంచి తీసుకొని వస్తున్నాను కాబట్టి నాకు స్థలం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానంటే, ఇది ఇచ్చేది కాదు, ఇదంతా గవర్నమెంట్ భూమి అని చెప్పాడట. అప్పుడు ఆయన ఆశ్చర్యపడ్డాట. అయితే చిన్న శక్తి పెడతాము, నీకు ఏంటంటే నిప్పుల కుంపటి నీ నెత్తి మీద పెడతాము, నిప్పు బూర్ది కావద్దు, నీ నెత్తి కాలద్దు, అథవా అలా జరిగితే కనుక మీ అయ్యగాళ్ళని ఇక్కడనే పూడ్చిపెడతామని చెప్పాడట. అప్పుడు ఆ కర్ణము, సరే నాది కూడా చిన్న విన్నపం ఏంటయ్యా అంటే, నేను ఇంత దూరం అయితే తిరుగుతానో మరి అంత దూరం ఇవ్వాల్సిందిగా కూర్చున్నానని చెప్పాడట. 1500 ఎకరాల భూమి తిరిగి 5 ఎకరాల విస్తీర్ణంలో కూడా దీన్ని 1000 స్తంభాలతో స్థాపించి వరదరాజపురం అని పేరు పెట్టారు శ్రీ వరదరాజ స్వామిని. సో గుడ్లాపల్లి తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, అందుకే నేను తీసుకుంటున్నాను. సో మధ్యలో స్వామి గారిని చూపిస్తాను. వరదరాజ స్వామి గారు విష్ణుమూర్తి అవతారం. అంటే పంతులు గారు కథ చెప్పారు కదా, చాలా బాగుంది గుడి అయితే. గుడి గురించి మీకు ఇంకా డీటెయిల్గా బయటకు వెళ్ళాక చెప్తాను. సో ఇందాక పంతులు గారు చెప్పినట్టు ఆయన 9వ బ్రాంచ్ అనుకోండి మీరు ఆ ఫ్యామిలీ ట్రీకి. సో అలాగే చైర్మన్ గారు కూడా 9వ బ్రాంచ్ అనమాట. సో చైర్మన్ గారు పంతులు గారు అదే సేమ్ ఫ్యామిలీ వాళ్ళే వస్తూ ఉన్నారు అనమాట అప్పటి నుంచి. సో ఎలా అయితే ఇక్కడ మీరు బంగారుపల్లి వెండిపల్లి చూసుకున్నారో, అలాగే తమిళనాడులో ఇంకో ప్లేస్ ఉంది. నేను కంచికి వెళ్ళలేదు, కాకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళాను, అక్కడ కూడా అలాగే ఉంటుంది. అదేం ప్లేస్ మీరు కమెంట్స్లో చెప్పండి, కాసేపట్లో మీకు వీడియోలో చెప్తాను. చూడండి ఎంత బాగుందో కారిడారు. ఇక్కడ కోనేరు కూడా ఉంది, ఆ కోనేరు కూడా మనం ఇప్పుడు చూసుకుందాం కాసేపట్లో. మోస్ట్లీ టెంపుల్ ఇలాగ ఉండేది అనుకుంటాను, ఆ టెంపుల్ని బాగా రెనోవేట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలా మంచిది యాక్చువల్గా. ఇలా ఎన్ని టెంపుల్స్ మనం రెనోవేట్ చేసుకోవచ్చు మీరు ఆలోచించండి. అఫ్కోర్స్ ఆ పాతది మనం లుక్ని పోగొట్టకూడదు, కానీ టెంపుల్ మాత్రం డిస్ట్రాయ్ అవ్వకూడదు కదా. సో అది కూడా మనం చూసుకోవాలి. సో ఈ విగ్రహాలు ఇంతకుముందు విగ్రహాలు అనమాట, పాత విగ్రహాలు, 600 years ఓల్డ్ విగ్రహాలు. సో వాటికి బదులు కొత్త విగ్రహాలు ఇక్కడ పెట్టారు. సో విగ్రహాలు ఇంకా లోపలికి వెళ్తే అని చెప్పారు, వచ్చడం వాటికి టైం ఉంది. పరశురాముని అవతారం ఇది, రామావతారం, బలరామ అవతారం. సో ఇలా మీరు దశావతారం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇలా పెట్టారు, 5 ఒక సైడు, మిగతా 5 ఇంకో సైడ్ అని అనుకోండి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ బాగా పనులు జరుగుతున్నాయి. సో బేసిక్గా ఇంకా డొనేషన్స్ బట్టే వాళ్ళు పనులు చేస్తున్నారు.
సో నా వైపు నుంచి ఎంతో నేను సాయం చేశాను, ఎంతో నేను చెప్తే బాగుండదు కదా. కానీ 5,000 నుంచి 1,00,000 ఇంకెంత కావాలంటే మీ ఇష్టం అనమాట, దాన్ని బట్టి మీరు ఇచ్చుకోవచ్చు. సో నేనైతే అనేది ఏంటంటే మీరు ఈ టెంపుల్ చాలా బాగా పనులు అయితే బాగా జరుగుతున్నాయి. సో మనం ఇలాంటి టెంపుల్స్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మీ వంత ఎంత సాయం అయితే అంత చేయండి, మంచిది. సో తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయండి. హైదరాబాద్ నుంచి చెప్పినట్టు చాలా దూరం ఏం కాదు, హైదరాబాద్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా వచ్చేసి ఇక్కడికి. సో అదనమాట. సో గుడిని 6:30కి ఓపెన్ చేస్తారు, 11 దాకా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5ంటికి ఓపెన్ చేస్తారు, 8:30 దాకా ఉంటుంది. సో కరెక్ట్గా టైంకి వచ్చాను నేను. సో ఇప్పుడు మనం కోనేరుకి వెళ్ళిపోదాం. గుడికి బయట నుంచి వచ్చాక కొంచెం రైట్ సైడ్ ఉంటుంది, కొంచెం పక్కనే ఉంది, కొంచెం నడిస్తే 2 నిమిషాలు కోనేరుకి వెళ్ళిపోతాం. సో వచ్చేస్తున్నాం. ఈ చెట్టు గుర్తుపెట్టుకోండి, ఈ చెట్టు కనిపిస్తుంది మీకు, పక్కనే కోనేరు అనమాట. వచ్చేసాం కోనేరు దగ్గరికి. ఓ బాగానే ఉంది కోనేరు, మంచిగా వాటర్ ఉంది చాలా. పిల్లలు స్నానాలు కూడా చేస్తున్నారు. ఏంటమ్మా బాగుంటుందా? బావి ఎక్కడ? ఇదా? బావి ఇదేనా బావి చెప్పింది? ఈ బావేనా చెప్పింది? నేను మాట్లాడతావా? రోజు స్నానాలు చేస్తారా? రోజు బాగుంటుంది, చల్లగా బాగుంటుంది కదా. నేను దూకనమ్మా ఇప్పుడు. నువ్వు దూకుతావా? పద. కానీ జాగ్రత్త, మెల్లగా మెల్లగా దిగు. రవి ట్రావెల్లో యూట్యూబ్ అమ్మా. ఓ దూకాడు, బయటికి రా. బాగా వచ్చే స్విమ్మింగ్ నీకు. చూసారా సందడి పిల్లల్ని, బాగా ఉంది కదా. ఎక్కడ ఉంటారు? పక్కనే ఉంటారు మీరు? ఇక్కడేనా? రొయ్యలా? బాగా మంచిగా దూకేవు నువ్వు. మళ్ళీ దూకుతూనే ఉంటాడు ఇలాగా. అలా దూకుతూనే ఉంటావు. రోజుకి ఎన్నిసార్లు దూకుతావు? 15 సార్లు దూకుతాడు. అంతే ఇష్టం. ఇంకా ఎప్పుడు దాకా ఇంకా చేయాలంటే అంతవరకు. సరే అమ్మా, బాయ్. అయితే బాయ్. అందరు బాయ్ చెప్తారా? బాయ్. సో అది బాగుంది కదా కోనేరు. ఇంత లైవ్లీ కోనేరు ఎక్కడ చూడలేదు. సో చాలా బాగుంది. బాగా రోజు స్నానాలు చేస్తారండి ఇక్కడ, చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. అనుకున్నవన్నీ ప్రాపర్గా జరిగిపోయి గుడి మొత్తం పూర్తిగా చూపించాం మీకు. ఇక మీ బాధ్యతే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ బాధ్యత ఏంటంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. చాలామంది చెప్పారు, కనీసం నా ద్వారా తెలియాలి చాలామందికి. సో తప్పకుండా వచ్చేయండి ప్లీజ్. ఓకే, సీ యూ, బాయ్. ఇవన్నీ మా ఇంకా పనులన్నీ జరుగుతాయంటే ఇక్కడంతా కూడా. సో ఫ్యూచర్లో అయితే మళ్ళీ వద్దాం. చాలా బ్రహ్మాండంగా, చాలా గ్రాండ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే.